ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఫిజిక్స్ సంబంధించి ఈరోజు ఈ వీడియోలో చీట్ కోడ్స్ అనేవి తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియో ఎప్పటివరకు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. సో కనీసం చీట్ కోడ్స్ అప్లై చేసిన క్వాలిఫై అవ్వాలి మేము ఎంసెట్ ఎగ్జామ్ అనే వాళ్ళకి మాత్రమే వీడియో. సో మేము ఇప్పటివరకు ప్రిపరేషన్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనే వాళ్ళు మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. సో మేము ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీద అప్లై చేసి చెప్పడం జరుగుతుంది. సో చీట్ కోడ్స్లో క్వశ్చన్తో సంబంధం ఉండదు కాబట్టి క్వశ్చన్ నేను స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు M0 ఉంది. తర్వాత L ఇన్వర్స్, L0, L⁻1, L⁻3/2. ఓకే, సో మనకి ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఎలిమినేట్ చేయండి. సో మనకి మిగిలినవి 1, 3. ఓకే, ఈ 1, 3లో మనకి ఎలిమినేట్ చేసిన దానికి ఏదైతే దగ్గరగా ఉంటుందో నెంబర్ అది మోస్ట్ ఆఫ్ ద కేసులో ఆన్సర్ అవుద్దని చెప్పాను. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -1/2 ఉంది, ఇక్కడ చూస్తే 1 ఉంది, ఎక్కడ చూసినా /2 ఉంది, ఎక్కడ చూసినా /2 ఉంది. అంటే మనకు ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ 1 అవ్వాలి. అదే కదా అయింది. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వీటికి వెళ్ళిపోదాము. ఓకే, సో మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 4π, π, 2π, π/3 ఉన్నాయి. అంటే మనకి ఫస్ట్ ఆప్షను, థర్డ్ ఆప్షను డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాటి ఎలిమినేట్ చేయండి. సో మనకి ఎలిమినేట్ చేసాము, మిగిలిన ఆప్షన్స్ ఈ 2 కదా. ఓకే, ఎలిమినేట్ చేసిన దానికి ఏదైతే దగ్గరగా ఉంటుందో చెక్ చేసుకోవాలి. అదే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆన్సర్ అవుతుందని చెప్పాను. ఓకే, సో మనం ఇప్పుడు వచ్చామనుకోండి, ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే π/6 ఉంది, అంతేనా? సో π/6 ఉంది. ఎక్కడ చూస్తే ఎంత ఉంది? π/3 ఉంది. సో మనకి ఇప్పుడు ఇందులో ఏది దగ్గరగా ఉంది? π/6 ఒకటి, π/3 ఒకటి. ఓకే, మనం ఎలిమినేట్ చేసింది ఈ ఆప్షను, ఈ ఆప్షను. ఇక్కడ చూస్తే /3 ఉంది. ఇంకెక్కడైనా 6 ఉంది అంటే ఏమన్నా లేదు కదా ఎలిమినేట్ చేసిన దాంట్లో. సో కాబట్టి మనకి ఏం ఆన్సర్ అవ్వాలి? π/3 ఆన్సర్ అవ్వాలి. సో ఇక్కడ ఏమైంది? ఆన్సర్ π/3 అయింది. నెక్స్ట్ బిట్ వచ్చేసామండి. సో మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్గా ఆప్షన్ ఉంది ఏంటి చెప్పండి. సో ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా నార్మల్గా ఉంటే ఇక్కడ పాయింట్లో ఈ 2.5 ఉంది కదా. ఓకే, సో కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన దానికి ఏదైతే దగ్గర రిలేషన్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. ఓకే, సో కాబట్టి 2 అనేది ఆన్సర్ అయింది. నెక్స్ట్ దానికి వచ్చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. సో ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్గా ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయండి అని చెప్పాను. ఇక్కడ చూసుకుంటే MGU, MU², MG అండ్ MGU అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద కేసులో ఏది? ఈ 2 సేమ్గా ఉన్నాయి కదా, మిగతా 2 డిఫరెంట్గా ఉన్నాయి. సో కాబట్టి ఈ 2 ఎలిమినేట్ చేయండి. మన మిగిలిన ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1, ఆప్షన్ 4. ఓకే, సో తర్వాత చూసుకుంటే MGU sin⁡θ/2, MGU sin²θ/2. ఓకే, సో ఈ రెండిట్లో ఏదైతే ఎలిమినేట్ చేసిన దానికి కొంచెం దగ్గరగా ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. ఓకే, సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2, 2, 2 ఇక్కడ sin⁡θ ఉంది, ఇక్కడ చూస్తే sin²θ ఉంది, ఇక్కడ చూస్తే sin²θ ఉంది. సో మనకి కరెక్ట్గా దీంతోనే రిలేషన్ అనేవి ఈ రెండిట్లో ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ చూస్తే sin²θ ఉంది, ఎక్కడ చూస్తే sin⁡θ ఉంది. బట్ ఈ ఆప్షన్లో మనకి ఏముంది? sin⁡θ ఉంది. అంటే మనకు ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ 4 అవ్వాలి. అదే కదా అయింది. ఐ థింక్ దిస్ ఈజ్ లాస్ట్ ఆప్షన్. సో మీరు చూసుకుంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉన్నదాన్ని ఎలిమినేట్ చేసానని చెప్పాను. సో ఇక్కడ చూస్తే G²/R, V = √2G/R, ఇక్కడ చూస్తే V = √GR, ఇక్కడ చూస్తే G/R సంథింగ్ ఉంది. అంటే మనకి డిఫరెంట్గా ఏముంది? ఇది కదా, ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన దానికి ఏదైతే దగ్గర రిలేషన్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. ఇక్కడ చూస్తే G/R ఉంది, ఇక్కడ ఓన్లీ GR ఉంది, 2GR ఉంది, G²R ఉంది. ఏది ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవ్వాలి. అదే కదా అయింది. ఓకే, సో ఇవి ఫిజిక్స్ సంబంధించి కొన్ని చీట్ కోడ్స్. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని చీట్ కోడ్స్ అనేవి తెలుసుకుందాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్లోని ఆల్రెడీ చేసి ఉన్నాము, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో మీరు ఈ చీట్ కోడ్స్ వీడియో చూసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీద యొక్క చీట్ కోడ్స్ అప్లై చేయండి. మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.